బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల సభ్యులుగా ఉన్నాం. అదే రోజు కేసీఆర్ గారు అన్ని కమిటీలను రద్దు చేస్తున్నామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రామ కమిటీలన్నీ కూడా రద్దయిపోయినాయి, మండల కమిటీలు రద్దయిపోయినాయి, జిల్లా కమిటీలు రద్దయిపోయినాయి. తర్వాత ఒక రాష్ట్ర కమిటీ మాత్రమే ఉంది. రాష్ట్ర కమిటీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఉదాహరణకి పల్లె రాజేశ్వర రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. జనగాం జిల్లా మరి వరంగల్ జిల్లాకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి హనుమకొండ జిల్లా, జనగాం జిల్లా, తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించిన 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా వారిని వేయడం జరిగింది. ఆయన రాష్ట్ర జనరల్ సెక్రటరీ కూడా పల్లె రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సో ఆ రకంగా ఓన్లీ రాష్ట్ర కమిటీ మాత్రమే ఉంది. గ్రామ కమిటీలు రద్దు అయిపోయినాయి, మళ్ళీ చెప్తున్నా. అదేవిధంగా మండల కమిటీలు రద్దయినాయి, జిల్లా కమిటీలు కూడా రద్దయినాయి. కానీ కొత్త కమిటీలు వేసే వరకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలన్నాడు? బిఎల్ఏల ద్వారా పార్టీ పునర్నిర్మాణం జరగాలి. అంటే ఫస్ట్ 2026లో మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్కి పోయిన పేర్లు, పదవులు, అట్లాగే నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డీఓ స్థాయికి పోయిన పేర్లు బిఎల్ఏలే. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. బిఎల్ఏగా నియమించబడ్డ మీ అందరికీ కూడా అభినందనలు. బీఆర్ఎస్ పార్టీకి మీరే పునాది రాళ్ళు, అండర్లైన్ చేసుకో, మీరే పునాది రాళ్ళు. ఒక ఇల్లు కట్టాలంటే మూలరాయి దగ్గర నుంచి మొదలుపెట్టి మెట్టకు పెట్టేసి ఎట్లయితే చేస్తారో ఈరోజు మీరు పునాది రాళ్ళు, మూలరాళ్ళు. మీ వల్లనే పార్టీ మొదలవుతోంది. మీ ద్వారానే పార్టీ పునర్నిర్మాణం జరగాలి. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే ఏకైక లక్ష్యంతో మనమందరం కూడా నియమ నిబద్ధలతో, చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. బిఎల్ఏల పేర్లు ఇవ్వాలంటే, బిఎల్ఏల ఐడి నెంబర్ ఇవ్వాలంటే, ఊర్లో ఆధిపత్య పోరు, గైన కావాలి, నావోడు కావాలి, ఇట్లాంటి అనేక వాటి దాటి ప్రతి బూత్కు కేసీఆర్ గారు ఆదేశించిన దాని ప్రకారము ప్రతి బూత్లో 800 నుండి 1100 ఓట్లు ఉంటాయి అంతే. ఆ బూత్కి బిఎల్ఏ 1 ఇది అథెంటిక్, అంటే ఊర్లో ఉన్న బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ లాగా. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర కూడా బిఎల్ఏ 1 పేరు మాత్రమే ఉంటుంది, ఒక్కటే. ఆర్డీఓకి ఏదైతే మనం ఇచ్చినామో ఆ పేర్లే మండల ఆఫీస్కి వస్తాయి. మండలం నుంచి వెళ్ళి మీకు ఇప్పటికే చాలామందికి ఫోన్లు కూడా వచ్చి ఉంటాయి. రివ్యూ కార్యక్రమాలు అయినప్పుడు, దిశానిర్దేశించాలన్నప్పుడు మిమ్మల్ని పిలుచుకోవడం కూడా జరిగింది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మీ అందరు కూడా ఇది పునాది. మనము పార్టీని పునర్నిర్మించడానికి మొట్టమొదటి కమిటీ బిఎల్ఏ కమిటీ. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్. 2 తీసుకోవాలి. ఇప్పటి వరకు మీ ఊర్లో ఒకరిని తీసుకుంటే ఇంకొకరిని తీసుకోవాలి. అందుబాటులో లేకపోవడం వల్ల రమేష్ నాకు ఏం చేసింటే బిఎల్ఏ 1 పేరే మళ్ళీ బిఎల్ఏ 2లో కూడా పెట్టేసి లిస్టు చూసినప్పుడు ఒక్కడి సరిపోతుంది అన్నట్టు చేసిండు. కానీ 2 బిఎల్ఏ 1 ఉండాలి, బిఎల్ఏ 2 ఉండాలి. దీనికి అదనంగా బిఎల్ఏ 1కు 4, బిఎల్ఏ 2కు 4, మొత్తం కలిసి బూత్కి 10 మంది కరుడు కట్టిన కార్యకర్తలు ఉండాలి. కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. ఈరోజు మన ప్రియతమ ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు, అపర భగీరథుడు, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపించి ఈరోజు ప్రపంచ దేశాల్లో కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయుడైండు. సో అలాంటి నేత నాయకత్వంలో, ఆయన మార్గదర్శనంలో కేటీ రామారావు గారి
ఆలోచనలో భాగంగా ఏప్రిల్ 27వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినం, 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ముగించుకొని 26వ సంవత్సరంలోకి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనము అధికారాన్ని కోల్పోవడానికి 1.8 అంటే 100కు 2 ఓట్లు తక్కువ అవడం వల్ల ఈరోజు మరి మనము ఇంత బాధను అనుభవిస్తూ ఉన్నాం. రాక్షస పాలన, రేవంత్ రెడ్డి పాలన అంటే రాక్షస పాలన చవి చూస్తూ ఉన్నాం. మన పార్టీ నుండి గెలిచి మీ అందరి రక్త చెమట చేసి గెలిపించిన కడియం శ్రేణి దుర్మార్గుడు, దుష్టుడు, నికృష్టుడు, స్వార్థపరుడు, అవకాశవాది ఈరోజు మనములందరినీ కూడా నట్టేట ముంచి ఆయన అందలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన సంగతి మనందరూ కూడా తెలుసు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2026 ఆవిర్భావ సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం జరగాలి. పునర్నిర్మాణము తెలంగాణ ఉద్యమములాగా ప్రతి ఒక్క ఉద్యమకారుడు, తెలంగాణలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణాన్ని ఒక ఉద్యమంలాగా చేయాలి. ఆ ఉద్యమము ఒక యజ్ఞంలాగా నియమ నిబంధనలతోటి, అదేవిధంగా నిక్కచ్చితంగా ఒక యజ్ఞం చేసినప్పుడు ఎన్ని పద్ధతులు అయితే వాడి చేస్తారో ఆ రకంగా ఒక యజ్ఞంలా చేయాలని పిలుపునివ్వడం జరిగింది కేసీఆర్ గారు.